విద్యుత్ ఛార్జీలను తగ్గించాలంటూ వైఎస్ఆర్సీపీ ఇచ్చిన పిలుపు మేరకు నంద్యాలలో భారీ ఎత్తున ఆందోళన చేపట్టి కరెంట్ ఆఫీస్ వద్దకు చేరుకొని అధికారులకు వినతిపత్రాన్ని అందజేసిన వైఎస్ఆర్సీపీ నాయకులు నంద్యాలలోని సాయిబాబా నగర్లో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం భారీగా ర్యాలీ చేపట్టి పెంచిన విద్యుత్ బిల్లులను తగ్గించాలని డిమాండ్ చేసిన వైసీపీ నేతలు మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, మున్సిపల్ చైర్మన్ మాబునీసా, ఎంపీపీ ప్రభాకర్, మున్సిపల్ కౌన్సిలర్లు, వైసీపీ నాయకులు మరియు కార్యకర్తలు. సార్ ఒకసారి సార్ 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 ఏం లేదు, మా అందరి రిక్వెస్ట్, ప్రజల నుంచి రిక్వెస్ట్ కూడా, ప్రభుత్వము ఫామ్ అయ్యే ముందు ఎలక్షన్లలో హామీ ఇచ్చిన ప్రకారం ఎలక్షన్ రేట్లు పెంచము అని చెప్పేసి ఆ రోజు ముఖ్యమంత్రి గారు అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అందరూ చెప్పారు. కానీ ఈ రోజు ప్రజల మీద విపరీతమైన భారం, దాదాపు 15,000 కోట్ల రూపాయల భారాన్ని ప్రజల మీద మోపడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి మా పార్టీ యొక్క సిద్ధాంతం. ఎందుకంటే గతంలో మేము కూడా ట్రూ అప్ ఛార్జీల కింద ఎప్పుడో ఒక్కసారి పడేది, కానీ ఇప్పుడైతే దాదాపు 15,000 కోట్ల రూపాయలు, దగ్గర 600 రూపాయలు 700 రూపాయలు వచ్చే కరెంటు బిల్లు ఈరోజు వేలల్లో వస్తుంది. సో వరకు ఈరోజు కరెంట్ ఛార్జీలు పెరిగాయి. అలాగే ఇంతకుముందు ఎస్సీ ఎస్టీ ఇళ్ళకి దాదాపు 200 యూనిట్లు ఉచిత కరెంట్ అని చెప్పేసి మా ప్రభుత్వంలో అమలు చేయడం జరిగింది. కానీ ఈరోజు వాళ్ళ దగ్గర నుంచి కూడా బిల్లులు వసూలు చేస్తున్నారు. అలాగే గతంలో మన నంద్యాల పట్టణానికి సంబంధించి 1వ వార్డులో ముఖ్యంగా పెద్దగా ప్రెజర్ పెట్టేవాళ్ళు కాదు, కానీ ఇప్పుడు వాళ్ళ మీద కూడా ఎక్కువగా ప్రెజర్ పెట్టేసి ఎక్కాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కేవలం 6 నెలలు 7 నెలల్లోనే ఏదైతే హామీలు ఇచ్చారో అన్ని తుంగలో తొక్కుతూ ఒక్కటంటే ఒక్క హామీ కూడా ఈరోజు సూపర్ 6 లో ఒక్కటి కూడా నెరవేర్చాము అని చెప్పుకోవడానికి పరిస్థితి లేదు. పెన్షన్లు ఇస్తున్నామని చెప్తున్నారు, జనవరి నుంచి ఇప్పుడు సర్వే చేపిస్తున్నారు. దాదాపు చాలా మంది పెన్షన్లు తీసేయమని చెప్పేసి మాకు ఆజ్ఞలు వచ్చాయి, పైనుంచి మాకు అథారిటీస్ చెప్పారు అని చెప్పేసి కింద ఈరోజు మున్సిపల్ సిబ్బంది కావచ్చు లేకపోతే ఆఫీసర్లు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఈరోజు పెంచినట్టుగా ఒకవైపు చూపిస్తూ మరోవైపు పెన్షన్లు తొలగించడం ఎంతవరకు న్యాయం అనేది కూడా ఒకసారి మేము కూటమి ప్రభుత్వాన్ని ఆలోచించుకోవాల్సిందిగా కోరుతున్నాం. మరి ఈ రకంగా ప్రజల్ని మభ్యపెట్టడం అసాధ్యం. ప్రజలు ఇప్పటికే మేల్కొన్నారు. ఎందుకంటే ఎక్కడా కూడా ఉచిత బస్సు కనపడడంలా, ఎక్కడా కూడా ఈరోజు సూపర్ 6 ఆ హామీలు ఒక్కచోట కూడా నెరవేర్చిన దాఖలాలు కనపడడంలా, మరి ప్రజలకి ఏ మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారో మరి కూటమి ప్రభుత్వం పెద్దలందరూ కూడా తేల్చాల్సినటువంటి సమయం. ప్రతి నెల ఒక డైవర్షన్ టాపిక్ లాగా కొత్త కొత్త టాపిక్లు తీసుకొచ్చి ప్రజల మనసుల్ని డైవర్ట్ చేయాలనుకుంటున్నారు. కానీ మీరు చేస్తున్నటువంటి ఈ రకమైన పన్నుల వల్ల, కరెంటు ఛార్జీల వల్ల కావచ్చు లేకపోతే రైతన్నలకి చేస్తున్నటువంటి ద్రోహం వల్ల కావచ్చు ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తున్నటువంటి పరిస్థితి ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. ఇంకా పెరుగుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పి తెలియజేసుకోండి.